హలో గైస్. సో వెల్కమ్ టు కెప్టెన్ హర్షేరియస్. సో ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. సో ఇది ఎట్లా చేశాను నేను మీకు డీటెయిల్గా చెప్తాను. సో వీడియో అయితే చూశారు కదా. సో ఇది ఇప్పుడు అది ఎలా చేయాలో నేను చెప్తాను. సో ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి. ఏం లేదు, సింపుల్గా మీరైతే మీ ల్యాప్టాప్లో కానీ మీ సిస్టంలో కానీ మీ మొబైల్లో కానీ చాట్ జీపీటీ అనేది ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ ఫోటో ఒకటి అప్లోడ్ చేయండి. ఇక్కడ మీ ఫోటో కానీ ఏదైనా అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ చేసిన తర్వాత మీ మీ ఫోటో కానీ లేదంటే మీ ఫేవరెట్ హీరో హీరోయిన్ కానీ ఫోటో అప్లోడ్ చేయండి. సో వన్స్ అప్లోడ్ చేశాక సో నేను ఇక్కడ ఇది ఏదైతే ఇక్కడ ప్రాంప్ట్ ఉందో అది సింపుల్గా నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో కాపీ పేస్ట్ చేస్తాను. సో కాపీ పేస్ట్ చేసిన తర్వాత సో ఈ ప్రాంప్ట్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫోటో ఎట్లా అది జనరేట్ చేయాలో. సో ఈ ప్రాంప్ట్ అనేది మీరు కాపీ పేస్ట్ చేసుకోండి. సో సింపుల్గా ఎంటర్ కొట్టేసేయండి. సో వన్స్ మీ ఇమేజ్ అయితే ఇట్లా జనరేట్ అవుతుంది. సో ఇమేజ్ ఇట్లా జనరేట్ అయిన తర్వాత సింపుల్గా దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే గూగుల్ జెమినీ ఫ్లో ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే టైప్ చేయండి. సో జెమినీ ఫ్లో ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా వస్తుంది. సో సింపుల్గా క్రియేట్ విత్ ఫ్లో కొట్టేసేయండి. మీకు ఇట్లా అయితే వస్తుంది హోమ్ పేజ్. సో సింపుల్గా న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు టెక్స్ట్ టు వీడియో అని ఉంటుంది కదా, దాన్ని ఫ్రేమ్స్ టు వీడియో కింద కన్వర్ట్ చేసుకోండి. ఫ్రేమ్స్ టు వీడియో కింద కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పోర్ట్రేట్ అయితే పోర్ట్రేట్ పెట్టుకోండి, ల్యాండ్స్కేప్ అయితే ల్యాండ్స్కేప్ పెట్టుకోండి. నేనైతే ల్యాండ్స్కేప్ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ అవుట్పుట్స్ మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మాక్సిమం 4 ఉంటాయి. సో మీరు 4 పెట్టుకోవాలంటే 4 పెట్టుకోవచ్చు, లేకపోతే 1 పెట్టుకోవాలంటే 1 పెట్టుకోవచ్చు. సో ఇది మాత్రం క్వాలిటీలో ఉంచండి. సో క్వాలిటీలో ఉంచిన తర్వాత అండ్ మెయిన్ మీకు ఏఐ క్రెడిట్స్ అనేవి ఉండాలి. ఏఐ క్రెడిట్స్ లేకుండా అయితే ఇది జనరేషన్ మాత్రం కష్టము. సో అట్లా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ ఇది ఉంది కదా, ఈ ప్రాంప్ట్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో సింపుల్గా దాన్ని కాపీ పేస్ట్ చేసుకోండి. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఏఐ క్రెడిట్స్ ఉండాలి. ఏఐ క్రెడిట్స్ లేకుండా ఈ జనరేషన్ అనేది ఇంపాసిబుల్. సో మీరు ఫ్రేమ్స్ టు వీడియో పెట్టుకున్న తర్వాత సో ఈ ఇమేజ్ అయితే మీరు అప్లోడ్ చేసుకోండి. సో మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఇమేజ్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేసేసి సింపుల్గా ఈ ప్రాంప్ట్ని పేస్ట్ చేసేసి ఎంటర్ కొట్టేయండి. సో ఎంటర్ కొట్టిన తర్వాత మీకు ఏఐ క్రెడిట్స్ అనేవి ఉంటే మీకు వస్తుంది, జనరేషన్ వస్తుంది. 80 ఏఐ క్రెడిట్స్ ఉన్నాయి నా అకౌంట్లో. సో అది సరిపోదు, మినిమం 100 ఉండాలి. 100 ఉండాలి. సో వన్స్ మీరు అట్లా చేసుకున్న తర్వాత సో జనరేషన్ అనేది ఇట్లా వస్తుంది అనమాట. ఈ విధంగా జనరేషన్ అనేది వస్తుంది. సో చూశారు కదా, ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. సో అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ గైస్.